మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు రసం పౌడర్ లేకుండానే పప్పు రసం చేసి చూపించబోతున్నాను. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళా తినాలి అనిపించే విధంగా ఉంటుంది. మరి చేసే విధానం చూసేద్దాం రండి. ఒక పావు కప్పు కందిపప్పుతో ఈ రసం చేసి చూపిస్తున్నాను. పావు కప్పు కందిపప్పు, పావు స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, రెండు టమాటా పండ్లు, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు. పావు కప్పు కందిపప్పుతో ఈ రసం చేసి చూపిస్తున్నాను. నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని మంచిగా నీళ్ళు నానబెట్టి జ్యూస్ తీసి పెట్టుకోవాలి. అలాగే కందిపప్పు మంచిగా వాష్ చేసి 4 కప్పులు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికేసి మెత్తగా రుబ్బేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి మంచిగా మ్యాష్ చేసుకోవాలి చేయితో. టమాటా పండ్లు మెత్తగా మ్యాష్ చేసి పప్పులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే రసంకి తగినంత వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి రసంకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు అలాగే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసిన తర్వాత సాల్ట్ కరెక్ట్ తెలియదు కనుక ఫస్ట్ సాల్ట్ చూసుకోవాలి. రసంకి సరిపోయినంత సాల్ట్ ఫస్టే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటా కూడా టేస్ట్ చూసుకోవాలి. నోటికి భరించినంత పులుపు చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఉంటే రసం బాగుండదు కనుక భరించినంత నోటికి ఉండే విధంగా చూసుకోవాలి. పులుపు చూసుకుంటా, అందుకని కొద్దిగా చూసుకుంటా వేసుకోవాలి తగినంత. రసంకి చింతపండు రసం కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఈ రసం ఉడుకుతున్నప్పుడు పప్పు అయినా రసమైనా ఈ పైన వచ్చిన ఈ నురుగు తీసేయాలి. దీనివల్ల పప్పు పొంగదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ నురుగు తీసేయడం వల్ల పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే పప్పు కూడా పొంగదు. ఈ విధంగా 1-2 సార్లు తీసేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు ఎల్జీ హింగ్ ఒక పావు టీ స్పూన్
వేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మిరియాలు, జీలకర్ర, అలాగే ధనియాలు గ్రైండ్ చేసి పౌడర్ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు రసం 10 మినిట్స్ అయిపోయింది. ఉడుకుతుండగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. స్టీల్ బౌల్ కనుక సిమ్లోనే సరిపోయింది ఫ్లేమ్. ఇప్పుడు దీంట్లో సాల్ట్ చూసుకొని పులుపు ఏవైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. ఈ రసం ఉడుకుతున్నప్పుడే తాలింపు వేయాలి కనుక నేను పక్కన వేస్తున్నాను తాలింపు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అలాగే పొట్టి మిరపకాయలు, కరివేపాకు, అలాగే మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, ఆ పౌడర్ కూడా ఈ తాలింపులో వేసుకొని మంచిగా కలపాలి. కలిపేసి రసంలో వేసి ఒక 2-3 బాయిల్ వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ వేసినెమ్మడే గుమగుమలాడుతా చాలా మంచి ఫ్లేవర్తో రసం చాలా బాగుంటుంది. ఒక 3 ఉడుకులు ఉడికిన తర్వాత దింపేసుకోవాలి. కొత్తిమీర వేసి దింపేసుకుంటే సరిపోతుంది. రసం రెడీ అయినట్టే. ఫ్లేమ్ ఆఫ్ చేసినాను. రసం రెడీ అయిపోయింది.